పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందా? కాంగ్రెస్ పార్టీ యొక్క సగటు కార్యకర్త ఏమనుకుంటున్నాడు? ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అటుపక్క నుంచి బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అటాక్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మిగిలే ఎమ్మెల్యేలు ఎంతమంది అనే విషయం మీరు మీ అమూల్యమైన కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. నిన్న మొన్నటి వరకు కాస్తంత సైలెంట్గా అనిపించిన తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్టుగా కనబడతా ఉంది. తెలంగాణ రాజకీయాలు వేడెక్కడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరడమే. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది ఒకంత బీఆర్ఎస్కి గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మొన్న ఈ మధ్య మరీ ముఖ్యంగా ఈ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత ఓ రకంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి అంత ముందు కంటే ఎక్కువ గౌరవం ఇచ్చినట్టుగానే కనబడింది వివిధ మీటింగ్లలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు. సో అందరూ అనుకున్నారు పోచారం ఎవరు ఏ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలినా కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీని వదిలే అవకాశం ఉండదు అన్నట్టుగానే వినబడింది టాక్. కానీ ఇలాంటి సీనియర్ లీడర్ ఒకసారి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంత ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ స్పీకర్ హఠాత్తుగా అంటే మరీ ముఖ్యంగా కె కేశవరావు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇప్పుడు మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఒకంత ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే ఎవరైతే సీనియర్లో వాళ్ళే పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇక మిగిలిన జూనియర్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఇంకెంత కాలం ఉంటారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు కాబట్టి ఎప్పుడైతే ఖాతా తెరవలేదో ఖాతా తెరవలేనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఓ రకమైన అయోమయమైన పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది పేర్లు వినబడతా ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి అనివ్వండి, లేదంటే గూడెం మైపాల్ రెడ్డి అనివ్వండి, లేదంటే సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఇదివరకే వినబడ్డాయి, ఇప్పుడు మళ్ళీ కూడా వినబడతా ఉన్నాయి. సో ఈ విధంగా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగానే రాజకీయ వర్గాల్లో టాక్ వినబడతా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అటుపక్క నుంచి బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అటాక్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పోను మిగిలిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని బీజేపీ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ కూడా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. ఎంతవరకు నిజమో లేదో తెలియదు, కానీ రాజకీయ వర్గాల్లో ఒక రకమైన టాక్ వినబడతా ఉంది. హరీష్ రావు కూడా బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరవచ్చు అని. నేనైతే ఆ విషయాన్ని నమ్మట్లేదు. కాకపోతే ఒకవేళ హరీష్ రావు కూడా బీజేపీలో చేరాడంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అన్నట్టే చెప్పొచ్చు మనం. సరే, క్లోజ్ అంటే ఏ పార్టీ కూడా పూర్తిగా క్లోజ్ అవ్వదు. ఎంతో కొంత వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుంది. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడుగా మళ్ళీ జవసత్వాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పార్టీలు నిలదొక్కుంటూ ఉంటాయి. కానీ ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలకి మాత్రం ఒకవేళ హరీష్ రావు కూడా బీజేపీ పార్టీలో చేరినట్లయితే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆచూకీ అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పొచ్చు మనం. సో ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందా? దీనివల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క సగటు కార్యకర్త ఏమనుకుంటున్నాడు? నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అవసరమైన చేరికనా, లేదంటే అవసరం లేని చేరికనా అని కూడా మనం ఒక్కసారి వివిధ రకాల భిన్నమైన అభిప్రాయాలు వినబడతా ఉన్నాయి. వాస్తవానికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అవసరమేమో కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి అవసరమే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో అనేదే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా అనుమానాలకి తావిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గత ఎన్నో పర్యాయాలుగా ఎవరైతే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంతకుముందు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాడు, శాసనసభ స్పీకర్ గా చేశాడు. అప్పుడు కూడా ఈ ప్రతిపక్షంలోనే అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలోనే కార్యకర్తలు ఉన్నారు. ఎంతో కొంత అప్పుడు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అనుకుంటే మళ్ళీ అక్కడున్న ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఈ పార్టీలోకి రావడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నేను సాయంత్రం నుంచి చాలా మంది కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశాను బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా. ఏ ఒక్క కార్యకర్త కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నట్టుగా కనబడతలేదు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక పైన.
డెఫినెట్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్త మాత్రం ఇన్నాళ్ళు ఏ విధంగా అయితే కొన్ని వర్గ విభేదాల కారణంగా వేధింపబడ్డారో మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుందని లోలోన మదన పడతా ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు అయితే బాహాటంగానే వారి యొక్క అసంతృప్తిని వ్యక్తపరుస్తా ఉన్నారు. మనకు తెలుసు గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ముఖ్యమైన కార్యకర్తల ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉందో, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి యొక్క చేరికను వ్యతిరేకిస్తానే ఉన్నారు. సో ఇది ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం అని కాదు, కింద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి యొక్క చేరిక పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. చూడాలి మరి, ఒకవేళ ఈ అసంతృప్తులు అనేటివి చల్లారి ఒకవేళ పోచారం శ్రీనివాస్ రెడ్డి తోటి కార్యకర్తలు అనేది కలిసిమెలిసి నడవగలుగుతారా, లేదు అక్కడ వర్గ విభేదాలు ఏమన్నా చూపే అవకాశం ఉంటుందో అనేది చూడాలి. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరితే రేపో మాపో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చేరుతాడని అంటున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆల్రెడీ మార్గం సుగమం చేసుకున్నాడనే టాక్ వినబడతా ఉంది. చూడాలి మరి, వీళ్ళందరి తర్వాత కూడా ఎవరైతే ఇలాంటి వ్యక్తులు జాయిన్ అయిన తర్వాత ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎంతమంది కూడా కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అవ్వబోతా ఉన్నారు, ఇక అందరూ జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మిగిలే ఎమ్మెల్యేలు ఎంతమంది అనే విషయం మీరు మీ అమూల్యమైన కమెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంత మట్టుకి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ ఇదే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ జరిగినట్లయితే బీఆర్ఎస్ పార్టీలో మిగిలే ఎమ్మెల్యేల సంఖ్య వేల మీద లెక్కబెట్టేంత ఉండబోతా ఉంది. ఒకవేళ నిజంగా అదే పరిస్థితి వస్తే కేసీఆర్ దాన్ని ఎలా తట్టుకొని నిలబడగలుగుతాడు, కేసీఆర్ వీటన్నిటిని అధిగమించి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని తయారు చేయగలుగుతాడు అనేది మాత్రం ఇంత కత్తి మీద సాము లాంటిదే. చూడాలి మరి, ఎన్నో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఎన్నో విపత్కర పరిస్థితులను ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొని పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరొక్కసారి కూడా అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతాడా, కేటీఆర్ కి మున్ముందు ఈ పార్టీని సిద్ధం చేసి కేటీఆర్ చేతుల్లో పెట్టే అవకాశం ఉంటుందా, లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది గత చరిత్ర అనే మనం మాట్లాడుకోవాల్సి వస్తుందా